ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. నేటి దినాల్లో ప్రజలందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఆస్తులు సంపాదించాలి, బంగారాన్ని సంపాదించాలి, వెండిని సంపాదించాలి, డబ్బును సంపాదించాలి అని. అనుదిన జీవితంలో మనకి ఎన్నో కార్యాలు కావాల్సి ఉంటాయి కాబట్టి వాటి కొరకు ధనం అవసరమే. కానీ విపరీతమైన ధన సంపాదన కొరకు ప్రయాసపడి మనం తీవ్రమైన ఇబ్బందులు పడడం తప్ప మరొకటేం లేదు. బైబిల్ చెప్తుంది, అపరంజిని సంపాదించుకోవడం కంటే, వెండిని సంపాదించుకోవడం కంటే జ్ఞానమును తెలివిని సంపాదించుకోవాలంట. తెలివి లేకపోతే, జ్ఞానము లేకపోతే నశించు జంతువులను పోలి ఉన్నామని వాక్యంలో ఉంది. దేవుడిచ్చే జ్ఞానం తెలివి కొరకు మనం ప్రయాసపడాలి. ఎవరిస్తారు తెలివితేటలు? లోకం ఇచ్చేటువంటి తెలివి కాదు ఇది, లోకం ఇచ్చే జ్ఞానం కాదు ఇది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలన్నాడు. ఒకవేళ మనం చదువుకునే చదువులు ఈ లోక తెలివితేటలనిచ్చి మన జీవనోపాధికి ఉపయోగపడతాయేమో, కానీ జీవితాన్ని నడిపించుకునే తెలివితేటలు దేవుడే ఇవ్వాలి. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, శోధనలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, లోకంలో అపవాది కార్యాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా తప్పించుకోవాలో దైవికమైన జ్ఞానమును దేవుడే ఇస్తాడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వస్తే, దేవుని దగ్గర మొర్ర పెడితే, దేవుని దగ్గర ఆయన వాక్యం దగ్గరకు నువ్వు వస్తే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయన వాక్యాన్ని నేర్చుకుంటే, ఆయన చెప్పిన మాటలు నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన మాటలు నువ్వు బహుగా ధ్యాస పెడితే నీకు దేవుని తెలివి వస్తుంది. నువ్వు జ్ఞానివైతావు, లోకాన్ని జయిస్తావు, అపవాదిని జయిస్తావు, ఆశీర్వాదం పొందుకుంటావు. అప్పుడు లోకంలో ఉన్న డబ్బు, బంగారం, వెండి వీటన్నిటిని సంపాదించుకున్న వారి కంటే కూడా నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా మిగిలిపోతావు.